హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 యొక్క రివ్యూ అనేది చూడబోతున్నాము. సో ఇది డెమో మోడల్ని అన్బాక్స్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి చూపించలేము, ఎందుకంటే ఇది కేవలం డెమో పీస్ మాత్రమే. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మీరు మొబైల్ ఫోన్ అనేది చూడొచ్చు. సో దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో మీరు కనుక స్క్రీన్ రిజల్యూషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.4 ఇంచెస్ అనేది ఇస్తున్నారు. అండ్ దాని యొక్క రిజల్యూషన్ వచ్చేసి 1440x2960 పిక్సెల్స్ అనేవి ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మొబైల్ మనకి నియర్లీ మిడ్ నైట్ బ్లాక్లో ఉంటుంది, అలాగే కాపర్, ఓషన్ బ్లూ, అలాగే పర్పుల్ కలర్స్లో లభిస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ మొబైల్ యొక్క ఫుల్ ఫీచర్స్ అనేవి చూద్దాము. సో మొబైల్ బాడీ ఫ్రంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పైన మనకి ఒక కెమెరా అనేది ఉంటుంది, అలాగే ఇయర్ పీస్ ఉంటుంది, దాంతోపాటు సెన్సార్స్ కూడా ఉంటాయి. అలాగే కింద మీరు చూసినట్లయితే కొద్దిగా బెజిల్ అనేది ఉంటుంది. సో ఈ బెజిల్ సైజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. దాంతోపాటు మనకి 3 నావిగేషన్ కీస్ అనేవి బాటంలో ఇచ్చారు. టాప్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ అనేది ఇచ్చారు. దాంతోపాటు మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది ఇచ్చారు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ అంటే మనం ఏదర్ 2 సిమ్లైనా వేసుకోవాలి, లేదంటే ఒక సిమ్ కార్డ్ అండ్ ఇంకో మెమరీ కార్డ్ అనేది వేసుకోవచ్చు. మెమరీ ద్వారా మనం 512 GB వరకు మెమరీ అనేది ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి చాలా స్మూత్గా ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు ఒక పవర్ బటన్ మాత్రమే ఇచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ రాకర్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేశారు. దాంతోపాటు మనకి సామ్సంగ్ బిక్స్బీ అనేది ఇక్కడే ఉంటుంది. బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, దాంతోపాటు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి స్పీకర్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ రియర్ కెమెరాస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు మనకి LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే మనకి కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కూడా ఇచ్చారు. సో మనం కనుక శాంసంగ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది శాంసంగ్ ఒక కస్టమ్ UI. సో ఇందులో మనకి కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి కొన్ని వచ్చాయి. సో కొన్ని యూజ్లెస్ యాప్స్ ఉన్నాయి, వాటిని మీరు కావాలంటే ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి ఇక్కడ శాంసంగ్ యాప్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో దీంతోపాటు మనకి కొన్ని గూగుల్ యాప్స్ ఉన్నాయి, అండ్ మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా ఉన్నాయి. సో ఈ మైక్రోసాఫ్ట్ యాప్స్ని కూడా మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోలేరు. సో దాంతోపాటు మనకి ఇందులో కొత్తగా హ్యాండ్కాన్ అనే యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెల్, HWP, షో, వర్డ్, ఈ విధమైన యాప్స్ కూడా ఉన్నాయి. సో వీటిని మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవడం కుదరదు. ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి దీని యొక్క సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లాంటివి చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, అలాగే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అని ఉన్నాయి. సో ఈ బ్యాటరీ ఇన్ఫర్మేషన్లో మనకి 4000 mAh బ్యాటరీ వస్తుందని చెప్తున్నారు. సో దీంట్లో మనకి 4000 mAh ఉంటుంది. సో ఇది మంచి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం కనుక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కనుక చెక్ చేద్దాము. ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 8.1.0 ఓరియో మీద ఇది రన్ అవుతుంది. సో ఓరియో సాఫ్ట్వేర్తో దీన్ని రన్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ శాంసంగ్ ఎక్స్పీరియన్స్ వెర్షన్ వచ్చేసి మనకి 9.5 ఉంటుంది. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి 1 ఆగస్ట్ అని ఉంది. సో ఇది డెమో మోడల్ కాబట్టి మనకి అలా ఉండొచ్చు. సో మీకు కనుక సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మనం ఒకసారి దీని యొక్క ప్రాసెసర్ గురించి తెలుసుకుందాము. సో దీంట్లో మనకి యూస్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే శాంసంగ్ Exynos 9810 ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్లో మనకి నియర్లీ 8 కోర్స్ ఉంటాయి, అంటే ఇది ఆక్టా కోర్. దాంతోపాటు దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 1.7 GHz ఉంటుంది. సో దీని యొక్క ర్యామ్ కనుక చూసుకున్నట్లయితే ఇది 6 GB వేరియంట్. మనకి వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకి 128 GB ఇస్తున్నారు. అలాగే నేను ఇంతకుముందే చెప్పాను, దీన్ని మనం ఎక్స్పాండబుల్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి. సో దీంట్లో మనకి 512 GB దాకా మెమరీ కార్డ్ అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనం సెన్సార్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, అలాగే మనకి ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ambient లైట్ సెన్సార్, దాంతోపాటు మనకి గైరోస్కోప్, బారోమీటర్ అన్నీ ఉన్నాయి. దీంతోపాటు మనకి ఐరిస్ స్కానర్ ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. సో ఇది డెమో మొబైల్ కావడం వల్ల దీంట్లో వాళ్ళ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేయలేదు. సో మనం దీనికి ఫింగర్ ప్రింట్ ఎలాంటి చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో లేదో మనం టెస్ట్ చేయలేము. అలాగే ఐరిస్ స్కానర్ లాంటివి కూడా ఇందులో మనం టెస్ట్ చేయడానికి వాళ్ళ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేయలేదు. దీంతోపాటు మనకి చాలా స్మార్ట్ లాక్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఓన్లీ ఒరిజినల్ డివైజెస్లో మాత్రమే యాక్సెస్ అనేది చేయగలము. కెమెరా స్పెసిఫికేషన్ వచ్చేసి మనకి ఇందులో డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. సో బ్యాక్ డ్యూయల్ కెమెరా వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్, అంటే సింగిల్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్, అండ్ నెక్స్ట్ కెమెరా కూడా మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. సో ఇప్పుడు ఈ 2 కెమెరాస్తో నేను మీకు శాంపుల్ ఫొటోస్ అనేవి తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా అనేది టెస్ట్ చేద్దాము. సో ఫ్రంట్ కెమెరాకి నేను S Penతో క్లిక్ అనేది ఇస్తున్నాను. సో S Pen మీద ఉన్న బటన్ని ప్రెస్ చేయడం ద్వారా కూడా మనం కెమెరాలో ఫోటోలు అనేది తీసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా యొక్క క్వాలిటీని కూడా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా. సో దీని యొక్క క్వాలిటీ కూడా మనకి చాలా ఉంది. మనం ఇది డెమో పీస్ కాబట్టి మనం ఈ కెమెరా అనేది ఎక్కువగా టెస్ట్ చేయలేము, ఎందుకంటే
మేమున్న సిచ్యువేషన్లో అక్కడున్న లైట్స్ అనేవి చాలా బ్రైట్గా ఉన్నాయి. సో మీకు ఎటువంటి ఫోటో తీసి చూపించినా కూడా చాలా బాగుంది అని అనిపిస్తుంది. సో వీటిని కనుక మనం లో లైట్ కెమెరాస్లో టెస్ట్ చేస్తేనే ఇది బెటర్ కెమెరాసా లేదా అనేది చెప్పగలము. కెమెరాలో మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి పనోరమా ఉంది, ప్రో మోడ్ ఉంది, అలాగే లైవ్ ఫోకస్ అనే ఉంది, ఆటో మోడ్లో యూస్ చేసుకోవచ్చు, అలాగే సూపర్ స్లో మోషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు మనకి ఏఆర్ ఇమోజీ ఉంది. సో ఏఆర్ ఇమోజీ అంటే ఫ్రెండ్స్ అచ్చం అలాగే ఉండే ఒక ఇమోజీ అనేది ఈ కెమెరాని యూస్ చేసుకుని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే హైపర్ ల్యాప్స్ మోడ్ కూడా ఉంది. సరే మనం సూపర్ స్లో మోషన్ అనేది టెస్ట్ చేద్దాము. సో ఎస్ పెన్ని నేను సూపర్ స్లో మోషన్లో రికార్డ్ అనేది చేస్తున్నాను. సో రికార్డ్ చేసిన తర్వాత మనం సేవ్ చేసి ఎలా ఉందో చూద్దాము. సో మీరు చూడొచ్చు అసలు ఎస్ పెన్ అన్ని ఎలా సూపర్ స్లో మోషన్లో ఎలా రికార్డ్ అయిందో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ విధమైన సూపర్ స్లో మోషన్ వీడియోస్ అనేవి ఈ కెమెరాని యూస్ చేసుకుని రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఎస్ పెన్ అనేది బయటకి రిమూవ్ చేసి చూద్దాము. సో ఇందులో మనకి ఎస్ పెన్ అనేది ఎల్లో కలర్లో ఇచ్చారు. సో మీరు చూడొచ్చు ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఎస్ పెన్ మనకి ఛార్జింగ్ ద్వారా వర్క్ అవుతుంది. సో దీనికి ఛార్జ్ అనేది మనం సపరేట్గా ప్లేస్ చేయవసరం లేదు. సో ఈ ఎస్ పెన్ అనేది మొబైల్ లోపల ఇన్సర్ట్ చేస్తే చాలు వితిన్ 40 సెకండ్స్లో ఎస్ పెన్ ఛార్జ్ అనేది ఫుల్ అయిపోతుంది. వన్స్ కనుక మీరు ఛార్జ్ అనేది ఫుల్ అయిన తర్వాత ఎస్ పెన్ని బయటికి రిమూవ్ చేస్తే 30 మినిట్స్ వరకు ఈ ఎస్ పెన్ని మీరు వాడుకోవచ్చు. ఎస్ పెన్ని యూస్ చేసుకుని మనం చాలా యాక్టివిటీస్ అనేవి చేయొచ్చు. సో ఇందులో మనకి 3D టచ్ ఉంటుంది. అలాగే ఎస్ పెన్ని యూస్ చేసుకుని మనం చాలా ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా అక్కడ ఉన్న బటన్ని క్లిక్ చేయడం ద్వారా కెమెరాను లాంచ్ చేయొచ్చు. కెమెరాలో ఉన్నప్పుడు మనం ఫొటోస్ అనేవి క్లిక్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెన్ యొక్క బటన్ని ప్రెస్ చేసి క్లిక్ చేసుకోవచ్చు. అలాగే మనం నోట్స్ కావాలంటే నోట్స్ రాసుకోవచ్చు. ఎస్ పెన్ని యూస్ చేసుకుని మనం ఏదైనా డ్రాయింగ్స్ లాంటివి చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు కనుక ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెన్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు కనుక హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు పక్కన చూసినట్లయితే చాలా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇందులో మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నిటినీ ఎస్ పెన్ ద్వారా యాక్సెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 యొక్క ఫుల్ రివ్యూ అనేది మీరు చూశారు. సో ఇది ఒక జస్ట్ బ్రీఫ్ రివ్యూ మాత్రమే. దీన్ని మనం డెప్త్లో కెమెరాస్ని టెస్ట్ చేయడం కానీ, ఫింగర్ ప్రింట్స్ని టెస్ట్ చేయడం కానీ, ఈ సెన్సార్ సిటీని మనం టెస్ట్ చేయలేదు. మనం ఓవర్ వ్యూ అనేది చూసాము. అలాగే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో చూసాము. సో జనరల్గా ఈ మొబైల్ అనేది నేను అవుట్ సైడ్ షాప్లో అన్బాక్స్ చేయడం వల్ల మనకి కొద్దిసేపు మాత్రమే వాళ్ళ టైం అనేది ఇస్తారు. సో మనం కొంచెం మాత్రమే ఇలా రివ్యూ అనేది చూడగలం. సో ఇన్ డెప్త్ రివ్యూ కావాలంటే మనకి మొబైల్ అనేది 1 డే మినిమం మనం యూజ్ అయినా చేసి ఉండాలి. సో అది వన్ డే కనుక మన దగ్గర ఉంటే మనం దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ దాని యొక్క ఫుల్ రివ్యూ అనేది ఇవ్వచ్చు. సో అట్ ప్రెసెంట్ మన ఛానల్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో కనుక నేను ఇటువంటి జస్ట్ చిన్న రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటాను. సో మొబైల్ యొక్క ఓవర్ వ్యూ చెప్పడం, అలాగే దాంట్లో ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 6GB ర్యామ్ ఉంటే ఎంతవరకు మనకి అవైలబుల్గా ఉంది. సో ఇటువంటి ఫీచర్స్ అనేవి నేను మీకు బయట స్టోర్స్లో అన్బాక్స్ చేసి చెప్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎక్కువ షేర్స్ కనుక వస్తే మనకి వ్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఎక్కువ వ్యూస్ వస్తే కనుక మన ఛానల్కి రెవెన్యూ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి రివ్యూ యూనిట్స్ అనేవి రాకపోయినా సరే మనం ఓన్ మనీ అనేది ఇన్వెస్ట్ చేసి మనం ఒక 6,000 రూపాయల నుండి 10,000 రూపాయల లోపు రిలీజ్ అయ్యే కొత్త మొబైల్స్ ఏవైతే ఉంటాయో సో మినిమం అలాంటి మొబైల్స్ అయినా సరే మనం కొని వాటి యొక్క ఫుల్ రివ్యూస్ అనేవి చూడొచ్చు. సో మీరు కనుక ఇలాంటి మంచి సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటే నేను ఇంకా కొన్ని రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటాను. సో ఈ వీక్లో మనకి నియర్లీ వివో V11 Pro ఒక అన్బాక్స్ వీడియో అయితే వస్తుంది. సో దాంతోపాటు మనకి ఒప్పో F9 Pro కూడా ఉంది. సో ఈ 2 వీడియోస్ అనేవి వస్తాయి. సో మీరు కనుక మంచి ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వగలిగితే నేను ఇంకా వీడియోస్ అనేవి మీకోసం చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి.